ఉందాము ఏమంటదో ఏం కథో ఒక్కసారి కేశిరావు ఫామ్ హౌస్లో క్షుద్ర పూజలు. పెద్ద మనిషి కూడా ముఖం మార్చుకొనే ఉండు. వామ్మ ఈమె ఫోనే లేవడతలేదు. ఎవడ ఉందిరు నాయన. శనార్థి ఓ తల్లి నమస్తే. జై తెలంగాణ. ఇవాళ మీరు మార్నింగ్ న్యూస్ లో ఉన్నారు తల్లి. జై తెలంగాణ అన్న మార్నింగ్ న్యూస్ లైవ్ లో ఉన్నారు తల్లి. ఏం చేయాలో ఇవాళ నేను మార్నింగ్ న్యూస్ చెప్పాలి నాకు వద్దా? నాకు దుఃఖం వస్తుంది తల్లి, ఏడుపు వస్తుంది. అవి ఎందుకన్నా? ఏంటి పరిస్థితి? అయ్యో రామా, కేశిరావయ్య ఫామ్ హౌస్ లో క్షుద్ర పూజలు చేయించిందట. మంత్రకాలం పిలిపించి కేశిరావయ్య ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో క్షుద్ర పూజలు చేయించిండట. ఎస్ఎల్బిసి కూలిపోవాలని. కోమటిరెడ్డి ఓ గుండె నిండా దుఃఖం నింపుకొని అక్కడ ఆయన ఏడుస్తున్నాడు, ఇక్కడ నేను ఏడుస్తున్నా. నిజమేనా తల్లి? దైవ పూజ తప్ప, మానవ సేవ తప్ప కేసీఆర్ కన్యం తెలియదు. అంతేనా? క్షుద్ర పూజలు అనేవి ఉంటావా అసలు? క్షుద్ర పూజలు అనేవి ఉంటావా? మరి కాళేశ్వరం మీద ఏ పూజలు చేయించిండ్రు? మేడిగడ్డ మీద ఏ పూజలు చేయించారు కాంగ్రెస్ వాళ్ళు? ఏం మాట్లాడుతున్నారు అసలు? మేడిగడ్డ 2 పిల్లలు కొంగడానికి కాంగ్రెస్ వాళ్ళు బాంబులు పెట్టిండ్రా? క్షుద్ర పూజలు చేయించిండ్రా? ఏంటి పరిస్థితి? ఏం మాట్లాడుతున్నారు అసలు? పెద్ద కోమటిరెడ్డి ఈ రకంగా మాట్లాడుతుందంటే ఇప్పుడు తెలంగాణ జనాలు ఏమనుకోవాలి? మరి ఎట్ట సంగతి, ఏం కథ? మరి నిజంగానే మీరు ఎస్ఎల్బిసి కూలిపోవాలని ఈ పని చేయించిర్రా? వీళ్ళ అభివృద్ధి చూస్తుంటే కేసీరావయ్య కళ్ళు ఓరుస్తలేవాట, బగ్గున మంతునే అట. ఏం చేసిరని అభివృద్ధి చూసి ఓర్వకపోవడానికి? అభివృద్ధి ఓర్వకపోవడం కాదు, అభినందిస్తారు అభివృద్ధి చేస్తే. ఆయన తెలంగాణ సాధించింది, చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తీసుకొచ్చింది. తెలంగాణ అభివృద్ధి జరగాలని. పాలకులు శాశ్వతం కాదు, అభివృద్ధి జరుగుతూనే ఉండాలి. తెలంగాణ ప్రగతి పథంలో ఉండాలి. నిన్నే మొన్నటి వరకు కేసీఆర్ పాలనలో ఎలాంటి ప్రగతి సాధించింది, ఎంత ముందంజలో ఉన్నది, అన్ని రంగాల్లో కూడా సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యము, ఉపాధి, సంక్షేమము ఒక్కటి కాదు కదా, అన్ని వ్యవసాయము, అన్ని రంగాల్లో కూడా. అట్లా ఇప్పుడు ఆయన కోరుకుంటాడు. అది పాలన తన చేతిలో ఉండాలని కాదు, తెలంగాణ బాగుపడాలని కోరుకునే మనిషి కేసీఆర్. దానికోసం ఆయన తెలంగాణ బాగు కోసం, తెలంగాణ సాధన కోసం ఆయన నమ్ముతాడు భగవంతుణ్ణి, పూజలు ఆరాధనలు చేస్తాడు. దానికి సంబంధించి యాగాలు, యజ్ఞ యాగాలు చేస్తాడు ఆయన. క్షుద్ర పూజలు కాదు ఆయన చేసేది. మొత్తానికి పెద్ద కోమటిరెడ్డి మాటలు తప్పే అంటవా? 100% తప్పన్నా. ఏం మాట్లాడుతున్నారు? పాలన చేతగాక ఈ అసమర్థ మాటలు తప్ప పాలన చేతగాని మాటలు ఇవి. ప్రజల్ని మళ్లించాలనే మాటలు ఇవి, దృష్టి మళ్లించాలనే మాటలు.